పాపం జయం రవి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ఆ వీడియో సమావేశంలో ఆయన ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకొని మాట్లాడుతున్నప్పుడు చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆయన అట్లాంటి హీరో, పెద్ద హీరోకి కూడా ఇలాంటి కష్టాలు ఉంటాయా అని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన తన జీవితంలో చాలా పాపం ఎదుర్కొన్నాడు, ఎన్నో బాధలు ఎదుర్కొన్నాడు. ఎందుకంటే సొంత భార్య వల్లనే అతను చాలా బాధలు పడ్డాడని చెబుతున్నాడు పాపం. ఎందుకంటే తన సొంత భార్య ఆయన్ని బ్లాక్మెయిల్ చేయడం అయితేంది, విడాకులు కోసం ఆయన ప్రయత్నించినప్పుడు కూడా ఆమె చాలా బ్లాక్మెయిల్ చేస్తుంది అతన్ని. అంతేకాకుండా వాళ్ళ జీవితంలో అనేకమైన సంఘటనలు ఎదుర్కొండంట పాపం. ఇప్పటి వరకు కూడా అంత పెద్ద హీరో అయి ఉండి ఒక బ్యాంక్ అకౌంట్ లేదంట. ఇద్దరు భార్యాభర్తల మీదే జాయింట్ అకౌంట్ ఉందంట. ఆ భార్యాభర్తలు అంటే ఆయన చిన్న అమౌంట్ విత్డ్రా చేసినా కూడా భార్యకు తెలిసిపోతుంది. అప్పుడు నువ్వేం చేస్తున్నావు ఈ అమౌంట్ అని చెప్పి భార్య జయం రవి గారిని అడుగుతుంటే ఆయనకి చాలా బాధ అనిపించేదంట. ఎందుకంటే నేను ఇంత సంపాదిస్తున్నా, ఇంత చేస్తున్నా సినిమాల రూపంలో, ఏదో నా సొంతం కోసం కొద్దిగా మనీ విత్డ్రా చేసినంత మాత్రాన ఈ విధంగా టార్చర్ చేస్తుందా అని చెప్పి ఆయన బాధపడ్డ రోజులు చాలా ఉన్నాయి. ఈయన ప్రసిద్ధ నిర్మాత ఎడిటర్ మోహన్ కుమారుడు, వీళ్ళ అన్నయ్య కూడా మోహన్ రాజా మంచి దర్శకుడు. ఈయన తెలుగులో ధృవ సినిమా సూపర్ హిట్ అయింది. ఆయన మోహన్ రాజా వీళ్ళ అన్న బ్రదరు. కాకపోతే ఈయన భార్య ఆర్తి, ఈయన మొదటి భార్య పాపం ఆమెకు విడాకులు ఇస్తున్నా కూడా ఆమె ఇంకా టార్చర్ ఆపట్లేదంట. పిఆర్ఓల్ని పెట్టి ఈయన మీద నెగిటివ్ ట్రోలింగ్స్ చేపించడం అయితేంది, ఈయన ప్రతిష్టని దిగజార్చడం అయితేంది. ఇప్పుడు ఈయన పెళ్లి చేసుకుందా అన్నామా ఈయన ఫ్రెండే సింగర్ ఆమె కెనిషాను. అయితే ఆమె కూడా ఈ ట్రోలింగ్ చూసి ఆమె పెళ్లి చేసుకోదలుచుకోవట్లేదని అంటుండు ఇప్పుడు. కానీ ఇది ఎంతవరకు నిజం అనేది కూడా నమ్మాల్సిన ఎంతవరకు ఉందనేది మనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నట్టయితే, జయం రవి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నట్టయితే ఆయన ఎంత బాధను అనుభవిస్తుండు. ఈ బాధలన్నీ తొలగిపోయేంతవరకు కూడా నేను ఏ సినిమాలు చేయను, కొత్త సినిమాలు ఒప్పుకోను, ఏ సినిమాలో నటించాలని కూడా నాకు లేదు, అంత బాధలు పడుతున్నా. ఇప్పుడు నాకు మొదటి భార్య కాదు విడాకులు, ఈమె కూడా నన్ను వదిలేసినట్టే, ఈమెతో కూడా నేను వేరైపోయినట్టే అన్నట్టు మాట్లాడిండు. ఎందుకంటే ఆయన మీద వస్తున్న ట్రోలింగ్ చూసి ఆమె కూడా భయపడి అతన్ని వదిలేసిందని అన్నట్టు మాట్లాడిండు. కానీ జయం రవి గారి జీవితం ఈ విధంగా ఉండడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఆయన తొలి సినిమా మన జయం దిల్ సినిమా, నితిన్ దిల్ సినిమానే తమిళంలో ఆయన రీమేక్ చేసిండు, అదే జయం. అప్పటి నుంచి ఆయనకి జయం రవి అని పేరు రావడం జరిగింది. అలాంటి ఆయన చేసిన సినిమాలు దాదాపు 95% సూపర్ హిట్ అయినవే. కాబట్టి కానీ ఇలాంటి బాధలు ఎదుర్కొంటాడా అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది ఆయన చూస్తుంటే. కాకపోతే ఆయన పిల్లల్ని కూడా కలవనీయట్లేదని బాధపడుతుండు. ఆ పిల్లల కోసం నేను ఎన్నో లక్షలు పెట్టి చదివించా, వాళ్ళకి ఉన్నతమైన చదువులు చదివించాలని, వాళ్ళని ఉన్నతమైన జీవితాన్ని అందించాలని, వాళ్ళని తీర్చిదిద్దాలని నేను కోరుకున్నా. కానీ ఈరోజు నా పిల్లలకు కూడా నా దగ్గరికి రానియకుండా చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఎందుకు నా జీవితం ఇంతో ఈ విధంగా ఆడుకుంటుంది? నా భార్య, మొదటి భార్య ఆర్తి, ఆమె ఈ విధంగా పిఆర్పి పెట్టి ట్రోలింగ్ చేపిస్తుందా, బయట వాళ్ళు చేస్తున్నారా అర్థం కాని పరిస్థితి ఎదురైంది. అంటే ఈ ట్రోలింగ్ వల్ల నాకు అన్నం తినాలన్నా కూడా సహించట్లేదు, అంత బాధపడుతున్నా. అంటే ఒక హీరో ట్రోలింగ్కి ఈ విధంగా బాధపడతారా, ఇంత బాధపడతారా అన్నప్పుడు ఈ జయం రవి జీవితం చూసుకుంటుంటే మనకి ఎంతో బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ట్రోలింగ్ వల్ల ఎంతోమంది హీరోయిన్లు అయితే ఏంది, హీరోలు అయితే ఏంది, ఎంతోమంది బాధలు అనుభవించాలని అర్థమవుతుంది. ఎందుకంటే రీసెంట్గా సమంత గారి విడాకులైనప్పుడు కూడా సమంత గారి మీద ఏ విధమైన ట్రోలింగ్ జరిగిందో కూడా మనందరికీ తెలుసు. ఎందుకంటే దాంట్లో సమంత తప్పు 100% ఉందా లేదా అనేది కూడా తెలుసుకోకుండా అందరూ ఆమె మీద ట్రోలింగ్ చేయడం, ఆమె బాధపడుతూ కొన్ని మెసేజ్లు పెట్టడం, ఆమె హెల్త్ కూడా అప్సెట్ కావడం మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ జీవితం అద్దంతో కూడుకున్నవి. వాళ్ళ సినిమాలో ఉన్నప్పుడు మాత్రమే సంతోషంగా ఉంటారు, బయట జీవితం ఏ విధంగా అనుభవిస్తున్నారనేది ఎవరికీ అర్థం కాదు. ఇలాంటి ట్రోలింగ్స్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఈ విధంగా ఫీల్ అవుతారా అని మనకు కూడా అనిపిస్తుంది. కాబట్టి పాపం జయం రవి గారు అనుభవిస్తున్న బాధని మనం చెప్పలేం. ఎందుకంటే తను నమ్మిండు భార్యని ఎంతగానో ప్రేమించిండు ఆర్తిని. కానీ భార్య ఎందుకో వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధల కారణంగా విడాకులు ఇస్తున్నప్పుడు ఈ జాయింట్ అకౌంట్ కూడా ఆమె పేరు మీద, డైరెక్ట్ ఆమె పేరు మీద అమౌంటే ఉండేదంట. అట్లాంటిది పాపం జయరవి గారు ఈ విధంగా
బాధపడడం చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా కెనిషా కూడా పాపం ఆయన దూరం కావడం కూడా ఆయన మనస్పర్ధకు కారణం. ఎందుకంటే జీవితంలో ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి, కానీ మరీ ఇంత ఘోరంగా సంఘటనలు జరుగుతాయా అని అనిపిస్తుంది జయం రవిని చూసిన తర్వాతనే. ట్రోలింగ్ వల్ల ఇంత బాధపడతారా, ఈ విధంగా బాధపడతారా అని ఇప్పుడు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతుంటే ఆయన బాధ కళ్ళల్లోంచి నీరు వస్తుంటే ఆ నీరును ఆపుకుంటుండు, ఆ నీటిని. అంటే ఆయన ఎంత బాధపడుతుండో చూడండి. అసలు దీనికోసం నేను నా సినిమాలు చేయదలుచుకోలే, నాకు విడాకులు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అయిపోయిన తర్వాతనే నేను సినిమాలు చేస్తా, అప్పటి వరకు నేను సినిమాల పైన దృష్టి పెట్టలేను, అందుకోసమే నేను కొత్త సినిమాలు కూడా ఒప్పుకోవట్లేదని ఆయన చెప్పడం. పాపం ఆయన బాధను చూస్తుంటే అసలు వర్ణాతీతంగా ఉంది. ఈయన అంత పెద్ద నిర్మాత కొడుకు, ఎడిటర్ మోహన్ కొడుకు, మోహన్ రాజా తమ్ముడు, ఇంతమంది అండా ఉన్నా కూడా ఈయన ఈ విధమైన బాధలు అనుభవిస్తుండంటే ఒక సగటు మనిషి ఏ విధంగా ట్రోలింగ్ గురైతే ఎన్ని బాధలు అనుభవిస్తున్నాడు అనేది కూడా మనం ఆలోచించాలి. అందుకోసమే ట్రోలింగ్ చేసేటప్పుడు కూడా 1కి 10 సార్లు ఆలోచించాలి. ఎవరిని ట్రోలింగ్ చేస్తున్నారో వాళ్ళు ఎంత బాధపడతారో, ఎంత బాధను అనుభవిస్తారో కూడా మనం కూడా ఆలోచించాలి. అది తప్ప ఒప్ప అనేది మనకు తెలియనప్పుడు మనం కామ్గా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా ట్రోలింగ్ చేయడం వరకు ఎంతవరకు కరెక్ట్? ఆయన బాధను చూస్తుంటే అంత పెద్ద హీరో ఆ విధంగా కన్నీటి ధారతో మాట్లాడుతుంటే అసలు గుండె తరుక్కుపోతుంది. అలాంటి మనిషి ఆ విధంగా మాట్లాడుతుంటే అసలు గుండె బరువెక్కిపోయింది నాకు కూడా చూస్తున్నంతసేపు. మీకు కూడా చూసిన ఆ వీడియో సమావేశం ఒకసారి చూస్తే చూడండి, యూట్యూబ్లో కూడా ఉంది. ఎందుకంటే ఆయన ఎంత బాధపడుతూ మాట్లాడిండో, ఆయన పిల్లల కోసం ఆయన ఎంత తప్పిస్తుండో, ఆయన భార్య కోసం కూడా ఆయన ఎంత తప్పించిండో, ఆయన ఏ విధమైన బాధలు పడ్డాడో అన్నీ మనకి క్లియర్గా కళ్ళకు కట్టినట్టు అర్థమైపోతుంది. ఆయన ఉన్నత చదువులు చదువుకున్న మనిషి, ఒక గొప్ప సినిమాలు తీసిన వ్యక్తి, అట్లాంటి వ్యక్తి ఈ విధంగా బాధను అనుభవించడం అనేది కూడా మనం పాపం తట్టుకోలేని పరిస్థితి అది. ఈయన రెండో పెళ్ళి చేసుకుందన్న అమ్మాయి ఈయన క్లోజ్ ఫ్రెండే. అంతేకాకుండా ఆమె సింగర్తో పాటు ఆయన ఎందుకో వీళ్ళిద్దరు అభిప్రాయాలు కలిసిపోయినాయి. వీళ్ళిద్దరూ ఒకటవుదాం అనుకుర్రు. కానీ ఈ ట్రోలింగ్స్ అంటే పిఆర్పి పెట్టి ట్రోలింగ్ చేపిస్తున్నారంట. ఆ ట్రోలింగ్స్ వల్లనే మా ఇద్దరు కెరియర్ నాశనం అవుతుంది, మా పరువు దిగజారిపోతుంది. ఈ ట్రోలింగ్ వల్ల చాలామంది హీరోలు కూడా చాలా బాధలు అనుభవించినట్టు అర్థమవుతుంది. ఎందుకంటే ఒకరి జీవితంలో మనం తొంగి చూడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించాలి. ఎందుకంటే మన జీవితంలో ఇంకొకరు తొంగి చూస్తే ఏ విధంగా మనం బాధపడతాం, మన గురించి విమర్శలు చేస్తుంటే మనం ఏ విధంగా బాధపడుతుంటాం, మన గురించి నలుగురు మాట్లాడుతుంటే మనకి ఎంత బాధ అనిపిస్తుంది అనేది ఈ విషయంతో అర్థం కావాలి. ఎందుకంటే ట్రోలింగ్ చేసేవాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించాలి. ఎవరిని ట్రోలింగ్ చేస్తున్నాం, ఎందుకు ట్రోలింగ్ చేస్తున్నాం, దీనివల్ల మనకు ఉపయోగం ఏంది. అంత పెద్ద హీరోని ట్రోలింగ్ చేస్తున్నప్పుడు మనకు జరిగేది ఏమన్నా ఉందా? అంటే వ్యూస్ కోసమే మనం ట్రోలింగ్ చేయాలా? వ్యూస్ అనేవే ముఖ్యమా? అది కాదు ముఖ్యం. ఎందుకంటే అవతల వ్యక్తిని నువ్వు సంతోషపడు, అప్పుడు మాత్రమే నీకు విజయం దక్కుతుంది తప్ప ఈ విధంగా ట్రోలింగ్ చేయడం వల్ల ఎవరికి ఏమి లాభం ఉండదు. కాబట్టి ఫ్రెండ్స్, మంచిగా అందరూ కలిసి ఉండాలి. పాపం జయ రవి కూడా తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలన్నీ తొలగిపోవాలని ఆయన మంచిగా ప్రేమించిన తన ఫ్రెండ్ని పెళ్లి చేసుకుంటే ఓకే, లేకపోతే తన కొత్త లైఫ్లో కొత్త సినిమాలు చేస్తూ కొత్త జీవితాన్ని ఆస్వాదించాలి. ఇలాంటి ట్రోలింగ్కి భయపడకుండా ఆయన ధైర్యంగా నిలబడాలి. అంతేకాకుండా తన పిల్లలను కూడా మంచిగా చదివించుకుంటూ ఉండాలని కోరుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి హీరో ఉంటే మనకు కూడా చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్. ఓకే ఫ్రెండ్స్.